హలో అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు బీరకాయ చింతకాయ పచ్చడి చేస్తున్నానండి. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తినండి, సూపర్గా ఉంటుందండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువండి, చేయడం కూడా చాలా సింపుల్. ముందుగా బీరకాయ తీసుకున్నాను. చెక్కు తీయాల్సిన అవసరం లేదు, పైన సన్నగా పీస్ ఉంటుంది కదా, అది మాత్రమే తీస్తే చాలు. అలాగే చింతకాయలు, లేత చింతకాయలు తీసుకున్నాను నేను. అలాగే ఎండుమిర్చి, వెల్లుల్లిపై, జీలకర్ర, ఇవేనండి ఇంగ్రీడియంట్స్. చాలా సింపుల్గా చాలా త్వరగా అయిపోతుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. అలాగే ఎండుమిర్చి కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. వెల్లుల్లిపై, ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించి తీసేసుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి నేను బీరకాయలు వేసాను. బీరకాయలని ఇలాగా కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. పైన చెక్క ఏం తీయాల్సిన అవసరం లేదు. అలాగే కొద్దిగా సాల్ట్, పసుపు వేసి బీరకాయని బాగా మగ్గించుకోవాలి. మనం సాల్ట్ వేయగానే వాటర్ ఊరుతుంది బీరకాయలు, ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి. మిక్సీ జార్లో మనం ముందుగా ఎండుమిర్చి, వెల్లుల్లిపై, జీలకర్ర వేసుకోవాలి. అది బాగా నలిగిన తర్వాత చింతకాయలు వేస్తున్నాను. ఇవి లేత చింతకాయలు. ఇప్పుడు లేత చింతకాయలు వస్తాయి, మనం పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదు, గింజ కూడా ఉండదండి. లేత చింతకాయలు వేసి ఒకసారి మళ్ళీ తిప్పి మళ్ళీ తర్వాత ఇందులో బీరకాయ వేసుకోవాలి. సాల్ట్ రుచికి సరిపడగా వేసుకోండి. రెడీ అయిపోయిందండి, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది బీరకాయ చింతకాయ. చింతకాయ వేయడం వల్ల పుల్ల పుల్లగా చాలా బాగుందండి, అన్నంలోకి అయితే చాలా బాగుంది. ఇది చింతకాయ వల్ల ఒక 4-5 రోజులు కూడా నిల్వ ఉంటుంది పచ్చడి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. బై బై.